సో ఎన్సీఆర్టీస్ అనేవి మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఎంత ఇంపార్టెంట్ అంటే, సో మనం ఒక కోర్ బుక్ని చదవాలనుకుంటే, ఒక కోర్ బుక్స్ ఒక స్టాండర్డ్ బుక్ని చదవాలనుకుంటే డైరెక్ట్గా కొన్ని ఎక్స్ప్లెనేషన్స్, కొన్ని వర్డ్స్కి, ఒక కీవర్డ్స్కి ఎక్స్ప్లెనేషన్ అని కూడా, డెఫినేషన్ అని కూడా మనకు తెలియదు. అది ఎన్సీఆర్టీలో అయితే ఒక కీవర్డ్ ఉన్నా, ఒక టర్మ్ ఉన్నా కూడా, ఒక టెర్మినాలజీ ఏమైనా ఉన్నా కూడా, సో దానికి క్లియర్ కట్గా విత్ ఎగ్జాంపుల్స్తో పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక కీవర్డ్ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుంటావో, సో ఒక టర్మ్ యొక్క మీనింగ్ విత్ ఎగ్జాంపుల్స్తో నేర్చుకుంటావో, సో అప్పుడు ఆ టర్మ్ అనేది నీకు స్టాండర్డ్ బుక్స్లో వచ్చినప్పుడు ఈజీగా నీకు మైండ్లో తడుతుంది. సో ఇది మీన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి ఏంటంటే రాక్ సైకిల్ అని ఉంటుంది. సో రాక్ సైకిల్ అని స్టాండర్డ్ బుక్లో డైరెక్ట్ ఇచ్చిన వెంటనే అసలు రాక్ సైకిల్ ఏంటని చెప్పేసి మళ్ళీ నువ్వు గూగుల్ ఓపెన్ చేసి మీనింగ్ చూడడానికి ట్రై చేస్తావు. సో అక్కడ నీకు టైం కన్జ్యూమ్ అయిపోతుంది. అదే నీ ఎన్సీఆర్టీలో రాక్ సైకిల్ అని ఒక టాపిక్ ఉంటుంది. సో రాక్ సైకిల్ అంటే ఏంటి? సో ఎన్ని టైప్స్ ఆఫ్ రాక్స్ ఉన్నాయి? ఇగ్నీషియస్ రాక్స్, మెటామార్ఫిక్, సెడిమెంటరీ. సో ఈ ప్రాసెస్ అనేది ఎట్లా అవుతుంది? సో ఈ ప్రాసెస్ అనేది నీకు క్లియర్ కట్గా ఎన్సీఆర్టీలో బేసిక్స్లో ఉంటుంది. సో నెక్స్ట్ నువ్వు జీసీ ల్యాంగ్ అయినా, సో సమ్ అదర్ ఏదైనా బుక్, స్టాండర్డ్ బుక్ జియోగ్రఫీ చదివినప్పుడు నీకు ఈజీగా గెట్ ఇన్ అవుతావు. సో అలా ఈజీగా నువ్వు మూవ్ ఆన్ కావడానికి, ఈజీగా నువ్వు న్యూస్ పేపర్ చదివినా కూడా, సమ్ ఏదైనా టెర్మినాలజీ ఎకనామిక్స్లో అయినా కూడా, సో కరెంట్ అఫైర్స్, సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, పాలిటీ రిలేటెడ్ అయినా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయినా, ఏది ఇచ్చినా కూడా ఏదైనా ఒక టర్మ్ అనేది నీకు ఈజీగా అర్థం కావడానికి, ఈజీగా తెలుసుకోవడానికి ఎన్సీఆర్టీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎన్సీఆర్టీస్ చదువుకొని ఆ తర్వాత నువ్వు న్యూస్ పేపర్ చదివినా, కోర్ బుక్ చదివినా కూడా, ఏ స్టాండర్డ్ బుక్ చదివినా కూడా నీకు ఈజీగా అర్థమవుతుంది. సో దట్ ఈస్ వై ఎన్సీఆర్టీస్ అనేది మస్ట్. ఎన్సీఆర్టీస్ అనేటివి ఒక బిల్డింగ్ అనమాట. ఒక బిల్డింగ్కి ఒక బేస్ ఎట్లనో ఎన్సీఆర్టీ అనేది అట్లా అన్నమాట. బిల్డింగ్ బేస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే బిల్డింగ్ ఎంత పర్ఫెక్ట్ నిలబడుతుందో, నువ్వు ఎన్సీఆర్టీస్ అంత పర్ఫెక్ట్గా చదువుకుంటే నీ స్టాండర్డ్ బుక్స్ అనేది నీకు అంత ఈజీగా గెట్ ఇన్ కాగలుగుతావు. సో ఎన్సీఆర్టీ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ చదవాల్సిందే. సో దాని రిలేటెడ్గా నేను డైలీ కాకపోయినా నేను చేసిన ఒక వీడియో ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో మీరు కూడా దానికి అప్డేట్ అవ్వండి, నేర్చుకోండి. మీకు ఏదైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే పర్ఫెక్ట్ టర్మినాలజీ, ఏదైతే అవే ఎక్స్ప్లెయిన్ చేస్తా, అనదర్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయను. సో అది మీరు ఫాలో అయ్యి నేర్చుకొని, సో ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా చేయండి. టైంపాస్ కాకుండా, బుక్స్ బట్టి ఏదో టైంపాస్ చేస్తున్నామని కాకుండా, పర్ఫెక్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏది ఇంపార్టెంట్, దాంతోపాటు తెలియంది తెలుసుకోవడమే ప్రిపరేషన్ అంటే. జస్ట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, బట్టి చదవాలని కాదు. తెలియని టాపిక్ని తెలుసుకొని ప్రాక్టికల్గా నా చుట్టూ ఉండే పరిసరాల ప్రాంతాలైనా కూడా బయట జరిగే విషయాలకి అప్లై చేస్తున్నా, బయట విషయాలు అబ్జర్వ్ చేస్తున్నా. సో అప్పుడే నువ్వు ప్రిపరేషన్లో పర్ఫెక్ట్ ఉన్నట్టు, అదర్వైజ్ ఉండనట్టు. సో ప్రిపరేషన్ అనేది ఎన్సీఆర్టీ తోటి పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్.